బహిరంగపరచడం, లీక్ చేయడం ద్వారానే వాళ్ళు కొంత సక్సెస్ అయ్యారు. కవితకి కేసీఆర్ మధ్యలో దూరం ఉంది, గ్యాప్ ఉంది అని చెప్పడం ద్వారా ఒక ప్రజలకు మెసేజ్ ఇచ్చారు. ప్రజలకు కావచ్చు, ముఖ్యంగా వాళ్ళ కార్యకర్తలకి ఏదైతే ఒక మెసేజ్ ఇచ్చారో మెసేజ్కి ఒక ప్రతిరూపం నిన్న కనిపించింది మనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో. అంటే సార్ ఇప్పుడు మీరు అంటున్నట్టుగా ఈ కోవర్ట్లు లేకపోతే కోర్టు అనే విషయం పక్కన పెడితే ఎంత కాదనుకున్నా కూడా కేసీఆర్కి గతంలో చాలా వరకు మనం చూసాం, నాకు కేటీఆర్ కవిత మధ్యలో కవిత అంటేనే ఎక్కువ అభిమానం అని స్వయంగా ఆయన నోటి వెంట కేసీఆర్ కొన్ని సందర్భాలు చెప్పుకునే సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కన్న పేగుని కవిత లాంటి ఒక లీడర్ని, అఫ్కోర్స్ షీఈస్ డైనమిక్ టు నిరసన కానివ్వండి అవన్నీ చూస్తూ ఉంటే కనుక కవితకి కేసీఆర్కి ఇంత దూరంగా చెడిపోయేంతలా ఏం జరిగి ఉంటుంది? కనీసం తనకి వెళ్ళి మాట్లాడేంత యాక్సెస్ లేకనే ఈ లెటర్. సో ఈ లెటర్ రాసేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అంత ఎంత ఏమేర చెడు ఉంటుంది? కారణం ఏమై ఉంటుంది? మీకు అంతకన్నా ముందు కొన్ని అంతర్గత విషయాలు చెప్తాను. ఒకసారి మన హరీష్ రావు చూద్దాం. హరీష్ రావు తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి ఉన్నాడు. 2001లో టీఆర్ఎస్ ప్రారంభించినప్పటి నుంచి కూడా ఆయన కేసీఆర్ వెంట ఉన్నారు. ప్రతి అడుగులో, ప్రతి డెవలప్మెంట్లో, ప్రతి మీటింగ్లో కూడా హరీష్ రావు ఉన్నారు. అందుకే ఆయన 2004లోనే తెలంగాణ ఏర్పడక ముందే 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో ఆయన మంత్రి కూడా అయ్యారు. ఆ తర్వాత చూస్తే కేటీఆర్ అమెరికాలో ఉద్యోగం చేసిన కేటీఆర్ ఆ తర్వాత హైదరాబాద్ వచ్చారు, తెలంగాణకు వచ్చారు, తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేయడం మొదలుపెట్టారు. ఆయన 2009లో ఎమ్మెల్యే అయ్యారు. నెక్స్ట్ చూస్తే సంతోష్రావు సమీప బంధువు. ఆయన రాజకీయాలతో సంబంధం లేకుండా ఉన్నారు ఇంతకాలం. కేవలం కేసీఆర్కు సంబంధించిన వ్యక్తిగత విషయాలు, కేసీఆర్కు సంబంధించిన ఆరోగ్య విషయాలు కావచ్చు, ఆయన ఆహార విషయాలు కావచ్చు, ఆయన ఎవరిని కలవాలి, ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఆయన వ్యక్తిగత విషయాలు కూడా మొత్తం సంతోష్రావు చూస్తున్నారు. కవిత చూస్తే కవిత 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎంపీగా పోటీ చేశారు, ఎంపీగా గెలిచారు. అప్పుడు ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తాను మీకు. కవితకి కేటీఆర్కి మధ్యలో, కవితకి కేసీఆర్కి మధ్యలో నిజానికి ఏవైతే అభిప్రాయ భేదాలు ఇప్పుడు కాదు, 2018 నుంచే ఉన్నాయి. 2018లో ఎప్పుడైతే కొంత ముందస్తు ఎలక్షన్లకు వెళ్ళారు, ఎలక్షన్ వెళ్ళి అంతకు ముందు కంటే ఎక్కువ మెజారిటీతో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. వచ్చిన వెంటనే విత్ ఇన్ ద డేస్ కేటీఆర్ను వర్కింగ్ ప్రెసిడెంట్ చేశారు. అప్పటికి కవిత ఇంకా ఎంపీగా ఉన్నారు. కేటీఆర్ మంత్రి అయ్యాడు, వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాడు. అప్పటి నుంచే అంటే ఒక ప్రమోషన్ వచ్చేసింది కేటీఆర్కి. అప్పటి నుంచి కూడా కొంత అసంతృప్తి ఉంది. నేను కూడా మీ కడుపులో పుట్టిన ఆడపిల్లనే, నాకెందుకు అవకాశం రావట్లేదు, నేనెందుకు ప్రమోషన్ రావట్లేదు అనే ఒక అసంతృప్తి, బాధ అప్పటి నుంచే కవితలో ఉంది. ఆమె వర్కింగ్ ప్రెసిడెంట్గా కోరుకున్నారు, తర్వాత మంత్రి పదవి కోరుకున్నారు. అది రాకపోవటం వల్ల ఆ అసంతృప్తి అనేది అప్పటికి ఇంకా పూర్తిగా అసంతృప్తి బయటపడలేదు. కాకపోతే 2019లో మనకు లోక్సభ ఎన్నికలు వచ్చినాయి. లోక్సభ ఎన్నికల్లో కవిత అనూహ్యంగా ఓడిపోయారు. ఒకవైపు చూస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా స్వీప్ చేసింది, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంకా 2014 కంటే ఎక్కువ మెజారిటీతో గెలిచింది. కవిత 2019లో నిజామాబాద్ నుంచి ఓడిపోయింది. అందులో ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్ అంటే నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఉన్న అన్ని అసెంబ్లీ సీట్లలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. అందరూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచి కవిత ఎలా ఓడిపోయారు? దీని వెనకాల కుట్ర ఉంది. నన్ను రాజకీయంగా తొక్కేసే కుట్ర చేస్తున్నారు మా కుటుంబంలోనే. అదర్వైజ్ 7కి 7 గెలిచిన తర్వాత ఆటోమేటిక్గా గెలవాలి. కవిత కేసీఆర్ కూతురు, కేటీఆర్కి సోదరి, పైగా చూస్తే పార్టీ చాలా బలంగా ఉంది. 7కి 7 సీట్లు గెలిచిన తర్వాత కావాలని నన్ను తొక్కేస్తున్నారు, రాజకీయంగా నన్ను సమాధి చేస్తున్నారనే ఒక బాధ, ఆవేదన, ఆగ్రహం అప్పటి నుంచే కవితలో మొదలైనాయి. కాకపోతే తర్వాత ఓడిపోయిన తర్వాత కూడా కేసీఆర్ దగ్గరికి వెళ్ళి చాలా ఏడ్చారని చెప్పేసి వార్తలు వచ్చినాయి. అప్పట్లో చాలా బాధపడ్డారు. తర్వాత ఆమెను ఎమ్మెల్సీ చేశారు. కానీ ఎమ్మెల్సీ చేసిన తర్వాత ఆవిడ మంత్రి పదవి కోరుకున్నారు. నాతో పాటు కుటుంబ సభ్యుడు నా అన్నకి మంత్రి పదవి వచ్చింది, మీరు ప్రమోట్ చేశారు వర్కింగ్ ప్రెసిడెంట్గా, నాకెందుకు మంత్రి పదవి ఇవ్వరు? నేను మీతో పాటు తెలంగాణ ఉద్యమంలో ఉన్నా, కేటీఆర్ కంటే ముందు నుంచి నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్నా, తెలంగాణ జాగృతి పెట్టి నేను ఒక ప్రత్యామ్నాయ శాఖను పెట్టి ఒక ప్రత్యామ్నాయగా ఒక ఉద్యమాన్ని నడిపిస్తున్నా మీతో పాటు, నాకెందుకు రాదనే అసంతృప్తి ఆ రోజు నుంచి కూడా ఉంది. ఇంకా మిగతాది తెలుసు మనకి. ఆమె ఎప్పుడైతే లిక్కర్ కేసులో ఇరుక్కొని, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇరుక్కొని జైలుకి వెళ్ళారో,
తీహార్ జైల్లో ఉన్నారు. దాదాపు 5 నెలల పైగా ఆమె తీహార్ జైల్లో గడిపారు. ఆ తర్వాత నుంచి ఏవైతే అసంతృప్తి ఉందో, ఏదైతే ఆగ్రహం ఉందో అవన్నీ కూడా ఓపెన్ అయిపోయినాయి, బహిరంగం అయిపోయింది. ఇంకెవరు దాచుకునే ప్రయత్నం చేయలేదు. అప్పటికి కవిత ఇంకా తనకు సహనం చచ్చిపోయింది, ఇంకా ఓపిక లేదు, ఇంకా నేను సహనంగా ఉండి ఇలాగే ఉంటే నన్ను సమాధి చేసేస్తారు రాజకీయంగా అనే ఉద్దేశంతో ఆమె ఒక బర్స్ట్ అయిపోయారు. అందుకనే అంతకు ఆమె చెప్తున్నారు, నేను ఇది ఫస్ట్ లెటర్ కాదు, మా నాన్నకి గతంలో ఎన్నోసార్లు లెటర్స్ రాశాను, ఎన్నో అడ్వైజులు ఇచ్చాను, ఫీడ్బ్యాక్ ఇచ్చానని చెప్తున్నారు. ఆ ఫీడ్బ్యాక్ వేరు. నిన్నటి లెటర్లో మే 2వ తారీఖున రాసిన లెటర్లో మాత్రం అది ఫీడ్బ్యాక్ కాదు, చాలా తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి అనుకున్నారు ఇంకా నేను ఇలాగే సైలెంట్గా ఉంటే నన్ను పూర్తిగా రాజకీయంగా సమాధి అయిపోతాను, నా కుటుంబ సభ్యులే నన్ను రాజకీయ సమాధి చేయడానికి కంకణం కట్టుకొని నా వెనకాల చాలా గోతులు తీశారు, నన్ను ఇప్పటికే చాలా రాజకీయంగా దెబ్బతీశారనే బాధ, కోపం ఉండి ఇక తాడో పేడో తేల్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక నేను ఇంకా సైలెంట్గా ఉండకూడదు అనే ఉద్దేశంతోనే చాలా తీవ్రమైన ఆరోపణలు చేస్తూ లెటర్ రాశారు. నిజంగా చెప్పాలంటే ఇంకో పాయింట్, అసలు ఈ లెటర్ని కవితే లీక్ చేశారని కూడా బీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. అవును, ఒక్కసారి కంటిన్యూ చేద్దాం సార్. బిఫోర్ దట్ ఒకసారి మనం కవిత నిన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర తను వచ్చిన తర్వాత తను ఏం మాట్లాడారో చూద్దాం. అంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీలో కొత్త బాస్ ఎవరైతే బాగుంటుంది. ఇక్కడ బాస్ అని అంటే కేసీఆర్ ఉన్న రోజులు కేసీఆర్ ఈజ్ ద బాస్, వాళ్ళకి సుప్రీం ఆయనే. కానీ ఆయన తర్వాత నెక్స్ట్ లీడింగ్ పొజిషన్ ఎవరు ఉంటారనేది మీరు దాంట్లో కామెంట్ చేయండి. ది సేమ్ టైం ద పోల్లో పార్టిసిపేట్ చేయండి. హరీష్ రావు, కేటీఆర్, కవిత ఎవరిని మీరు అనుకుంటున్నారు కామెంట్ చేయండి. ది సేమ్ టైం ఒకసారి కవిత నిన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఏం మాట్లాడారో చూద్దాం. కేసీఆర్ గారు దేవుడు, కేసీఆర్ గారు దేవుడు. కానీ కేసీఆర్ గారి చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయి. వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నది. పార్టీలో ఉండేటటువంటి నేను కేసీఆర్ గారి కూతుర్ని, అంతరంగికంగా నేను రాసినటువంటి లేఖనే బయటికి వచ్చిందంటే మరి ఇతర సామాన్యుల సంగతి, ఇతరుల పరిస్థితి ఏంటి పార్టీలో అన్నది ఇవాళ చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికోసమే ఇవాళ నేను మీతో మాట్లాడుతూ ఉన్నా తప్పితే రెగ్యులర్గా నేను ఇచ్చిన ఫీడ్బ్యాక్ అందులో స్పెషల్ ఏం లేదు. ఏ మీటింగ్ అయినా ఏదైనా కూడా నేను సార్కి ఇస్తానే ఉంటాను. కానీ ఈసారి ప్రత్యేకించి బయటికి రావడం అన్నది నేను బాధాకరంగానే ఉన్నది. అయితే ఈ లేఖ, ఈ విషయం అంతా చూసుకొని కాంగ్రెస్ బీజేపీ పార్టీలు బాగా సంబరపడుతున్నట్టున్నాయి. కోతి కొబ్బరికాయ దొరికినట్టుగా ఏదో బీఆర్ఎస్ పార్టీ ఆగమైంది, కేసీఆర్ గారికి ఏమైంది, అంత సీన్ లేదు. మా నాయకుడు కేసీఆర్ గారే. కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ బాగుపడుతుంది, ముందుకు పోతుంది, అందులో ఎటువంటి అనుమానం లేదు. కేసీఆర్ గారి నాయకత్వంలోనే బీఆర్ఎస్ పార్టీ కూడా ముందుకెళ్తుందని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నాను. పార్టీలో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలను డిస్కస్ చేసుకొని, సవరించుకొని, కోవట్లను పక్కకు జరుపుకుంటూ ముందుకు పోతే పార్టీ 10 కాలాల పాటు చల్లగుంటుంది అనేటటువంటి నా భావన. బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ తెలంగాణ ప్రజల కొరగబెట్టింది ఏమీ లేదు. 2 పార్టీలు కూడా తెలంగాణను ఫెయిల్ చేసినాయి. ఆ 2 పార్టీలకు కూడా ఆల్టర్నేటివ్ కేసీఆర్ గారి నాయకత్వమే. ఆ కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ ముందుకు పోతుందని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై కేసీఆర్. రైట్, ఇది నిన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగగానే కవిత మాట్లాడిన మాటలు. పార్టీలో కోవట్లున్నారు, 4 కాలాల పాటుగా పార్టీ సస్యశ్యామలంగా ఉండాలంటే ఒక్కసారి పార్టీలో ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్ని రివైవ్ చేసుకోవాలి, దాంట్లో ఉన్నటువంటి కోవట్లని ఏరిపారాలని చెప్తున్నారు. సో మీ నుంచి నేను చాలా క్లియర్గా అడిగాను, బీఆర్ఎస్ పార్టీకి కొత్త బాస్ ఎవరైతే బాగుంటుందని అంటే హరీష్ రావు, కేటీఆర్, కవిత. దీంట్లో హరీష్ రావు వైపుగా 60% మంది నిలబడ్డారు, కేటీఆర్ వైపుగా 28% మంది, కవిత వైపుగా 12% మంది. సో మీరు కామెంట్ చేయండి, హరీష్ రావు అయితే ఎందుకో హరీష్ రావు